గురువు గారు నంద్యాలలో ఉంటారు. ఆయన ఆశ్రమంకి వెళ్ళి అక్కడ ధ్యానం చేసి అక్కడ రాత్రి స్నానం చేయడం వల్ల ఆయన మచ్చలు చీము రక్తంతో ఉన్న ఆ ఒళ్ళంతా పూర్తిగా పప్పులు లేచిపోయి నీటికి వచ్చేసింది. అన్న మళ్ళీ పోలీసులు చెప్పులు వేసుకోడు, 10-15 లారీలు ఉన్నాయి, ఎక్కడ అంత ఉందని చెప్పుకోడు, కార్లు ఉన్నాయి అతనికి. ఈరోజు ఇంత అద్భుతమైన సేవ చేస్తున్నాడంటే ఆయన పొందిన అనుభవాన్ని అందరికీ చెప్పాలని. ఎవరు అలాంటి కష్టాలు పడకూడదు, ఎవరు అలాంటి బాధలు పడకూడదు. ఈరోజు ప్రతి మంగళవారం ఆయన దగ్గరికి 1000 నుంచి 1500 మంది వస్తారు. వచ్చి ఆయన దగ్గర ఆ మంత్రాన్ని చెప్పించుకుంటారు, చెవులో మంత్రాన్ని చెప్పించుకొని మళ్ళీ పసులు పోస్తారు ముక్కులో. ఎటువంటి జబ్బైనా క్లియర్ అయిపోతుంది. తాగుబోతులు కానీ ఎంతమంది పూర్తిగా తాగేవాళ్ళు బాగైపోయారు. లాస్ట్ ఒక 20 రోజుల కింద కూడా నల్గొండ నుంచి దేవిక మేడం అని ఉన్నారు. ఆ మేడం గారి వాళ్ళ బ్రదరు పూర్తి డ్రింకర్ అని బాగా అస్వస్థతకి గురయ్యారు. ఇంకా అలా కాదని చెప్పి అనంతపురం అన్న దగ్గరికి తీసుకెళ్తే అన్న పసులు ఇచ్చాడు. పసులు ఇస్తే ఆయన ఇప్పుడు ఇచ్చి 10-15 రోజులైంది, 25 రోజులైంది. ఒక్క రోజు కూడా మందు లేకుండా ఉండే అతను 25 రోజుల నుంచి మందు కాకుండా అద్భుతంగా ఉన్నాడు.